శ్రీ గురుచరిత్ర అధ్యాయం 10. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదస్వామి అదృశ్యమైనప్పటికీ భక్తులను ఉద్ధరిస్తూనే ఉన్నారు. వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతడు కురువపురంలో శ్రీపాదస్వామిని సేవించాడు. ఒకసారి అతడు వ్యాపారంలో అధిక లాభాలు వస్తే కురువపురంలో బ్రాహ్మణ సంతర్పణ చేస్తానని సంకల్పించాడు. అతడు సదా శ్రీపాదస్వామినే ధ్యానిస్తూ ఉండేవాడు. అలాగే అతనికి వ్యాపారంలో 3 రెట్లు లాభం వచ్చాయి. పరమానందంతో అతడు సంతర్పణ చేయటానికి కురువపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనిని మారువేషాల్లో దొంగలు వెంబడించి ఒక రాత్రి అతని తల నరికి డబ్బంతా అపహరించారు. అప్పుడు భక్త రక్షణాపరుడైన శ్రీ వల్లభస్వామి తన నిజ రూపంలో ప్రత్యక్షమైనారు. తన త్రిశూలంతో దొంగలను పొడిచి చంపారు. వారిలో ఒకడు స్వామికి నమస్కరించి తను దొంగతనం చేయడానికి రాలేదని రక్షించమని ప్రార్థించగా శ్రీపాదస్వామి అతనికి అభయం ఇచ్చారు. కొంత విభూది అతనికి ఇచ్చి బ్రాహ్మణుడి తల మొండెము కలిపి అతనిపై ఆ భస్మం చల్లమన్నారు. అతన్ని అలా చేసేసరికి బ్రాహ్మణుడు జీవించాడు. శ్రీపాదులు అదృశ్యులైనారు. తిరిగి జీవించిన బ్రాహ్మణుడు సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కురువపురం వెళ్ళి అక్కడ శ్రీపాదస్వామి పాదుకలు సేవించి 4000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. శ్రీపాదస్వామిపై దృఢ భక్తి అలాంటి ఫలితాలనిస్తుంది. శ్రీ దత్తాయ గురవే నమః.